ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రజాసేవే ప్రభుత్వ వ్యవస్థకు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పాలనలో పారదర్శకత పెరుగుతుందన్నారు. సమాజానికి సార్థక సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతాను, తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ నిర్మాణంలో మీ భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, పేద ప్రజలకు అండగా ఉండేటువంటి అంశంలో వాళ్ళ మీ దగ్గరికి వస్తున్న సందర్భంలో మీరు ఒక సపోర్టివ్గా వాళ్ళకు ఉంటూ ఎక్కడైనా సమస్య ఉంటే చీదరించుకోకుండా వాళ్ళ సమస్య పరిష్కారం చేసేటటువంటి నైతిక బాధ్యత కూడా మీకు ఉన్నది. రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించేలా ముఖ్యమంత్రి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడా రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. యువ క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర క్రీడా విధానం ఫలితాలిచ్చే దిశగా ముందుకు వెళ్తోందన్నారు. ఈ తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొని వచ్చి ప్రధానంగా ఒలింపిక్స్ లో భారతదేశానికి 1, 2, 3 మోడల్స్ వస్తే ఆనందపడిపోతున్న వేళ ఎందుకు మన తెలంగాణకు ఒలింపిక్ స్థాయిలో కూడా పథకాలు రాకూడదు, అలాంటి వారికి మెడికల్ లాంటి సూచనలు స్థలాలు క్రీడలో ఆటలు ఎందుకు అందివ్వకూడదు చెప్పని ఈరోజు ముఖ్యమంత్రిగా వారి బాధ్యత స్వీకరించినట్టంటే సీఎం కప్ పేరిట క్రీడా జ్యోతిని అన్ని జిల్లాలోకి ప్రారంభించిన తర్వాత చైతన్యం తీసుకొని వచ్చి క్రీడల పట్ల కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ చూస్తుంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న అంశంపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇరుపక్షాలు మెజార్టీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కౌన్సిలర్ల కదలికలు ఆసక్తికరంగా మారాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగుతోంది. విశ్లేషణ జరిగింది. రాళ్ళు తీసుకొని కొట్టడం, పాపము ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్కి గాయాలయ్యి పాపం 8 సూచనతోని ఆయన హాస్పిటల్లో ఇద్దరికి గాయాలు జరిగింది. టీఆర్ఎస్ హయాంలో ఏమైంది? పోలీస్ వాళ్ళని తీసుకుపోవడం, రేడ్ చేయించడం, అందరినీ ప్యాక్ చేసేయడం, ఇవన్నీ కూడా నిజంగా ప్రజాస్వామ్యం కూని అయింది టీఆర్ఎస్ టైంలో. పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి మంత్రి వివేక్ కేతన్పల్లిలో హత్య చేసింది. ఒక మున్సిపల్ కౌన్సిల్ స్థానం కోసం ఇంత దిగజారుడా మంత్రి ఎంపీ కూర్చొని. వెనుకబడిన తరగతుల్లో రాజకీయ విప్లవం ప్రారంభమైందని బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం రావాలని అవగాహన పెరుగుతోందన్నారు. సామాజిక న్యాయం సాధించే దిశగా ఉద్యమాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా బీసీ వాదం గెలిచింది. బీసీలు రాజకీయంగా బలపడ్డాం. అదేవిధంగా పట్టణాలలో కూడా బీసీ వాదం బలపడ్డది. బీసీలు రాజకీయంగా బలపడ్డాం. ఇప్పుడు పల్లెపట్నం చుట్టూ వస్తున్నాం. రేపు మా యొక్క లక్ష్యం రాజ్యాధికారమే. ఒక బీసీ బిడ్డడు ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి. అదే మా లక్ష్యం. మా లక్ష్యాన్ని, మా గమ్యాన్ని ముద్దాడే వరకు మేము వెనకడిగేసే ప్రసక్తి లేదు. బీసీలకు సొంత రాజకీయ పార్టీ లేదు కాబట్టి అద్దె కొంపల్ లాంటి రాజకీయ పార్టీల కిరాయిలు ఎక్కువ ఉంటున్నారు. ఈ బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా బీసీల యొక్క రాజకీయ సత్తాను చాటి చెప్పాం. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీల రాజకీయ సత్తా చాటి చెప్తాం. ప్రపంచంలోని ప్రతి 3 చిన్నారులు ఒకరికి భారత్ నుంచి టీకాలు అందుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచా సెల్లా తెలిపారు. భారత వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం ప్రపంచ ఆరోగ్యానికి తోడ్పడుతోందన్నారు. నాణ్యత, భద్రతా ప్రమాణాల్లో భారత్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత టీకాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ప్రజారోగ్య రంగంలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. Here is a very simple mission. There are 125 million children born each year. That's the birth cohort. 1 in 3 children receive a vaccine that's produced in India. When I say produced, vertically produced, so that's R&D and manufacturing in India. And our goal is to touch all the 125 million children in India, and then of course also in our next endeavors develop innovative products towards oncology and autoimmunity.
నల్గొండ జిల్లాలో 3 మోడల్ సోలార్ గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుముల, కంగాల్, ముదిగొండ గ్రామాలను సుస్థిర విద్యుత్ వినియోగానికి నమూనాగా తీర్చిదిద్దేందుకు ఎస్పీడీసీఎల్ ఏర్పాట్లు చేస్తోంది. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఖర్చులు తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని లక్ష్యమన్నారు. త్వరలో పనులు ప్రారంభమవుతున్నాయి. పంచాయతీ నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ అరాచక ప్రభుత్వం సాగిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగం కొనసాగుతోందన్నారు. ప్రజాక్షేత్రంలో దీనికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజల సమయం వచ్చినప్పుడు తీర్పు ఇస్తారని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్న స్థానాలు కూడా గెలుచుకోవాలనే ఒక దుర్బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారులను పావులుగా వాడుకుంటూ పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. క్రమంగా హౌస్ అరెస్ట్ చేయటం దుర్మార్గం, అనైతికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు బలం ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి మెజార్టీ ఇస్తే మీరు గెలవాలి తప్ప మీకు లేని బలాన్ని మరి పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకొని గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా చైతన్యవంతమైన తెలంగాణ సమాజం మీ బుద్ధులను మీ ఆలోచనని గమనిస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో అర్హులైన వారికి త్వరలో ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్చి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. పట్టణ పేదలకు గృహ వసతి కల్పించడమే లక్ష్యమన్నారు. త్వరలోనే ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు.